గాలిలో యోగా అదెలాగా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రంగారెడ్డి జిల్లాలో తుమ్మల చెరువు జాడ కనిపించడం లేదని స్థానిక గ్రామస్తులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇన్నాళ్లుగా రెవెన్యూ ఇరిగేషన్ అధికారుల చుట్టూ తిరిగామని ఏమాత్రం ఫలితం లేకుండా పోయిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పోలీసులైనా చెరువు ఆచూకీ వెతికి పెట్టాలని పహాడీ షరీఫ్ పోలీసులకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. తుమ్మల చెరువు పంచాయతీ పోలీస్ స్టేషన్ వరకు చేరింది. మహేశ్వరం నియోజకవర్గంలోని సర్దార్ నగర్ మంకాల్ గ్రామ శివార్లో మధ్యలో ఉన్న చెరువుకు సంబంధించి తుమ్మల చెరువు గత కొన్నేళ్లుగా కనిపించడం లేదు, జాడ లేదు అంటూ ఆ ఊరి గ్రామస్తులకు సంబంధించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నారు. పాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో వాళ్ళంతా కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అసలు ఆ తుమ్మల చెరువు పరిస్థితి ఏంటి, పోలీసులకు ఏమని ఫిర్యాదు చేశారో గ్రామస్తులని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఏమని ఫిర్యాదు చేశారు? గత మాకు పక్కకున్న పొలాలు అసైన్మెంట్ ల్యాండే ఉంది. మాకు 60 సంవత్సరాల పైనే అయింది. మా పొలాలు మునిగిపోతున్నాయని గతం నుంచి ఎన్నోసార్లు మేము చెప్పినాం వాళ్ళకు, వెంచర్ వాళ్ళకు. కనీసం నీరు పోయేటట్టు, రెయిన్ వాటర్ పోయేటట్టు కాలువన తీరి మా పంట పొలాలు మునిగిపోతున్నాయి. ఆల్రెడీ మూడేళ్ల కింద చెరువులు నిన్నప్పుడు మా పొలాలు మొత్తం పంట పూర్తిగా అయినాక మొత్తం పంట నీళ్ళలోనే మునిగి ఉన్నది. అధికారులు గిట్ట వచ్చి చూసిండ్రు, అందరూ మున్సిపల్ కమిషనర్ వచ్చిండ్రు, ఎంఆర్ఓ గారు అందరూ వచ్చి చూసిండ్రు. పంటలు మునిగిపోయినాయి. పంటలు గిట్ట మళ్ళీ భారీ వర్షాలు వస్తే పంటలు మునిగిపోతాయి అని చెప్పేసి మేము ఎన్నోసార్లు చెప్పినాం. ఆయన కాలువ గిట్ట తీయండి, కాలువ తీస్తే కనీసం నీళ్ళు మా పంటలు మునిగిపోకుండా చూడండి అంటే ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఫిర్యాదులో ఏమని రాశారు? మా పంట పొలాలు మునిగిపోతున్నాయి, మీరు చెరువును కబ్జా చేసిర్రు, మాకు దాన్ని ఇది చేయాలని చెప్పేసి మేము ఇది చేసినాము. ఎంఆర్ఓ గారికి ఇచ్చినాము, ఆర్డీఓకి ఇచ్చినాము, కలెక్టర్కి ఇచ్చినాము, హెచ్ఎండిఏకి ఇచ్చినాము, రేరాకి ఇచ్చినాము, ఇరిగేషన్ వాళ్ళకి ఇచ్చినాము. ఏప్రిల్ 16 తారీఖు నాడు ఇచ్చినాము. ఎవరు పట్టించుకుంటలేరు. ఇప్పుడు మొన్న తహసీల్దార్ గిట ఇచ్చిన లెటర్ మళ్ళీ కలెక్టర్ గారు ఇచ్చింది. కలెక్టర్ గారికి ఇచ్చిన లెటరు ఆర్డీఓకు, ఎంఆర్ఓకి ఇచ్చినాము. వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళని కోఆర్డినేట్ చేసుకొని వస్తామని చెప్తారు, కానీ ఇంతవరకు ఎవరు రాలేదు. 4 నెలలు అయిపోతుంది ఈ కంప్లైంట్ ఇచ్చి గిట. అధికారుల చుట్టూ తిరిగి విసిగి వేసారిపోయిన వారంతా చివరికి పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు కాపీలో ఏం రాశారు అన్న వివరాలను వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫిర్యాదులో ఏం రాశారు? మీరు అధికారుల చుట్టూ తిరిగి వేసారిపోయారు, చివరికి పోలీస్ స్టేషన్లో జాడ దొరకడం లేదని ఫిర్యాదు చేశారా? ఏం చేశారు? గత 20 సంవత్సరాల నుంచి మా తుమ్మల చెరువు మాయమైంది సార్. ఎక్కడ పోయిందో మాకు కనిపించట్లేదు. కనీసం పోలీస్ వాళ్ళైనా, ఇరిగేషన్ వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. ఎంఆర్ఓ గారు కానీ, కలెక్టర్ కానీ, ఇరిగేషన్ వాళ్ళు కానీ ఎవరు పట్టించుకోలేదు. కనీసం పోలీస్ వాళ్ళైనా మాకేమైనా వెతికి పెడతారేమో అని ఇక్కడికి చివరి ప్రయత్నంగా ఇక్కడికి వచ్చినాం సార్. ఏమైనా న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం సార్. మొత్తం మీద చెప్పండి, ఈ ఫిర్యాదును ఏ విధంగా చూడొచ్చు అంటారు? పోలీస్ స్టేషన్ వరకు ఫిర్యాదు రావడాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? ఈ హైడ్రా వచ్చిన తర్వాత మాకు కొంచెం ఆశిస్తున్నామండి, చెరువు పునరుద్ధరిస్తారని ఆశిస్తున్నాం. పిఎస్ వాళ్ళకు కూడా కంప్లైంట్, చెరువు మాయమైందని కంప్లైంట్ ఇచ్చినాం సార్. ఇప్పుడు వాళ్ళ దొరికిస్తారా, ఏం చేస్తారో చూద్దాం. మొత్తం మీద చూసుకోవచ్చు, ఆ రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తిరిగి వేసారిపోయాము, చివరికి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నాము, తమ చెరువుకు సంబంధించి జాడ కనిపెట్టాలి అని చెప్పి వారంతా, గ్రామస్తులంతా కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారా అన్నది చూడాలి. వీడియో జర్నలిస్ట్ సుధీర్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.